జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. సో ఈరోజు ప్రాంతీయానికి సంబంధించినటువంటి ఒక కరెంట్ అఫైర్స్ అంశాన్ని చూద్దాం. న్యూస్ పేపర్లో వచ్చినటువంటిది తెలంగాణ ఊపిరితిత్తులు అనేటువంటి హెడ్డింగ్ ములుగు కొత్తగూడెంతో ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్రంలో అటవీ విస్తీర్ణ విషయంలో కొన్ని అసమానతలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఒక సర్వే నివేదిక విడుదల చేయడం జరిగింది. ములుగు జిల్లాలో సో ఎప్పుడు ములుగు జిల్లాలో ఫారెస్ట్ ఎక్కువగా ఉండి పచ్చదనంతో కలకలలాడుతుండేది. సో ఇప్పుడు కొత్తగూడెంలో భారీ విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంటే కరీంనగర్, గద్వాల, హైదరాబాద్ జిల్లాలో మాత్రం పచ్చదనం కోసం పచ్చదనం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఈ 3 జిల్లాల్లో అంటే కరీంనగర్, గద్వాల, హైదరాబాద్లో ఈ 3 జిల్లాలలో మొత్తం విస్తీర్ణంలో 1% కూడా అటవీ ప్రాంతం లేదా అనేటువంటిది ఈ నివేదిక యొక్క ఆధారం. రాష్ట్రంలో మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 24.05% అటవీ ప్రాంతం ఉన్నట్లు అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తాజా నివేదికలో పేర్కొంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. 24.05 అనేటువంటిది సో అటవీ ప్రాంతం ఉన్నట్లుగా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఏకంగా 71.8 చూడాలి భూభాగం అటవీ ప్రాంతంగా ములుగు 60.95% ఉన్నటువంటి అడవులు ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెము సో చాలా అధికమైనటువంటి అటవీ విస్తీర్ణాన్ని చూపించినవని ఈ సర్వే తెలుస్తుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనిని బాగా చూసుకోవాలి. రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణము 1,12,122 చదరపు కిలోమీటర్లు ఉంటే అందులో అటవీ ప్రాంతం వచ్చేసి 27,688 చదరపు కిలోమీటర్లు ఉంది. అత్యధికమైనటువంటి అటవీ విస్తీర్ణం ఉన్నటువంటి జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం ఉంటే అత్యల్పంగా ఉన్నటువంటి జిల్లాగా హైదరాబాద్ అనేటువంటిది ఉంది అని ఈ సర్వేలు చేపడుతున్నాయి.